తిరుమల శ్రీవారికి ఆ తులసీ దళం అంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా? చూడ్డానికి అదొక చిన్న ఆకే అయినా దాని వెనుకున్న పవర్ తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. వేదాలు మరియు పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆ మహావిష్ణువుకి తులసి అంటే ప్రాణం. అందుకే తిరుమల శ్రీవారిని ఎప్పుడూ ఆ పవిత్రమైన తులసి మాలలతో అలంకరిస్తారు. శ్రీకృష్ణుని తులభారంలో తక్కెడలో ఎంత బంగారం వెండి పెట్టినా బ్యాలెన్స్ అవ్వలేదు. కానీ భక్తితో ఒకే ఒక్క తులసి ఆకు వేయగానే ఆ వెయిట్ మొత్తం ఈక్వల్ అయిపోయింది. దేవుడికి కావాల్సింది ఆస్తులు కాదు, స్వచ్ఛమైన భక్తి అని చెప్పడానికే ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ది సైన్స్. తులసి కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, సైంటిఫిక్ గా చూసుకున్నా ఇందులో ఎన్నో అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మొత్తానికి తులసి అనేది కేవలం ఒక ఆకు కాదు, మన భక్తి, పవిత్రత మరియు ఆ దైవ అనుగ్రహానికి ప్రతీక. ఈ అద్భుతమైన వీడియోని వెంటనే మీ శ్రీవారి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అండ్ వెంటనే మన పేజ్ని ఫాలో చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాపారంలో శత్రువులు, కోర్టు కేసులు మరియు అడుగడుగున అడ్డంకులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మే 1న రాబోతున్న ఈ పవిత్రమైన ముహూర్తంలో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టే త్రిశక్తి మహాచండి శత్రు సంహార హోమం జరగబోతుంది. ఈ మహాపూజను ప్రధానంగా 4 భాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా మీ పేరు మరియు గోత్రాలతో శత్రు నివారణ కోసం ప్రత్యేక సంకల్పం చేస్తారు. ఇక రెండవది, మహాదుర్గాదేవిని ఆవాహన చేసి శక్తివంతమైన హవనం నిర్వహిస్తారు. మూడవది, మీ రక్షణ కోసం దుర్గా కవచం మరియు అర్గలా స్తోత్రం పారాయణ చేస్తారు. చివరగా పూర్ణాహుతి సమర్పించి పూజను కంప్లీట్ చేస్తారు. వేద్ మందిర్ వారు ఈ మహాహోమాన్ని ఆన్లైన్లో లైవ్గా నిర్వహిస్తున్నారు. పూజా రికార్డింగ్ కూడా మీకే పంపబడుతుంది. ఈ పవర్ఫుల్ పూజలో మీ ఫ్యామిలీ కోసం సంకల్పం చేయించుకోవాలంటే వెంటనే నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. నేనే మీకు లింక్ పంపుతాను.